శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు మీ అందరి కోసమైతే ఒక అద్భుతమైనటువంటి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి. ఎలాంటి సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా సరే 5 నిమిషాలు కనుక చెప్పించారంటే 5 నిమిషాల్లో మీ కోరిక అనేది, మీ సమస్య అనేది తీరిపోతుంది. అంతటి అద్భుతమైనటువంటి మంత్రంతో మీ ముందుకు వచ్చాను. ఆ మంత్రం ఏమిటనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. చాలామంది ఎంతో పెద్ద పెద్ద సమస్యలతో కూడా సతమతమైపోతూ ఉంటారు. ఎలాంటి ప్రయోగాలు చేస్తే వాళ్ళ వంతు చేయగలిగినటువంటి ఎలాంటి పూజలు అనేవి ఏవేవో చేసి మాకు ఎలాంటి ఉపయోగం లేదని, మేము ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా మా సమస్య తీరలేదని బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం కూడా ఈ ఒక్క మంత్రాన్ని కనుక ఒక 5 నిమిషాల పాటు జపించారంటే మీ సమస్య అనేది తీరిపోతుంది. మీ మనసులో కోరిక ఏదైనా సరే కోరుకొని అది తీరాలని ఈ మంత్రం జపించినా కూడా తీరుతుంది. అంతటి చక్కని శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం. అయితే ఈ మంత్రాలు అనేవి అమ్మవారి మీద నమ్మకం ఉంచి అమ్మవారి యొక్క ఫలితం అనేది మనకి కలుగుతుంది అని ఒకరు జపించారు అని, లేదంటే ఒకరు చదవమన్నారని కాకుండా మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముకుంటూ మన సమస్య, మన పరిష్కారాన్ని చూపించగలదనే నమ్మకంతో జపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. అయితే ఈ మంత్రాన్ని మీరు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కానీ, నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించకూడదు. ఎందుకంటే అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి బీజాక్షరాలతో కూడుకుని ఉంటాయి. వాటిని కొన్ని సందర్భాల్లో జపించడం అనేది అంత మంచిది కాదు. అందుకోసమే నేను ఇప్పుడు చెప్పినటువంటి సమయంలో జపించకూడదని ప్రత్యేకంగా తెలియని వాళ్ళ కోసం, అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని మీరు ఎక్కువగా ఉదయం పూట, అంటే బ్రహ్మముహూర్తంలో లేచి జపించడానికి ప్రయత్నం చేయండి. అలా కుదిరినవారు సాయంత్రం వేళ పడుకునేటప్పుడైనా సరే జపించవచ్చన్నమాట. ముందుగా అయితే మీ అందరి కోసం ఈ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను, చదివి కూడా వినిపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఓం ఐం లం వారాహిదేవ్యే నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం ఐం లం వారాహిదేవ్యే నమః. ఓం ఐం లం వారాహిదేవ్యే నమః. అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడినటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా 5 సార్లు, అంటే 5 రోజులు 5 సార్లు మనసు పూర్తిగా సరే మీ సమస్యను నెరవేర్చమని అడుగుకుంటూ కనుక 5 నిమిషాల పాటు మీ యొక్క అంతఃకరణ శుద్ధితో, అంటే మీ మనసు అనేది వేరే విధంగా పరిపరి విధాలుగా వెళుతూ ఉంటుంది కదా, అలా కాకుండా మీ మనసు, మీ మైండ్ అనేది అమ్మవారిపైన లగ్నం చేసి మీ మనసులో ధ్యానిస్తే కనుక మీ సమస్య కానీ, మీ కోరిక కానీ చెప్పుకున్నట్లయితే, ఈ యొక్క మంత్రాన్ని 5 సార్లు జపించినట్లయితే మీ సమస్యకు పరిష్కారం అనేది వెంటనే లభిస్తుంది. లేదంటే మీరు కోరుకున్న కోరిక అనేది వెంటనే తీరుతుంది. ఆ మంత్రం మరొకసారి కూడా చెప్తున్నాను చూడండి. ఓం ఐం లం వారాహిదేవ్యే నమః. ఓం ఐం లం వారాహిదేవ్యే నమః. ఓం ఐం లం వారాహిదేవ్యే నమః అని అత్యంత శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారి యొక్క మంత్రం 5 సార్లు 5 నిమిషాలు మీకు జపిస్తే చాలు, మీరు కోరుకున్న కోరిక అనేది వెంటనే తీరిపోతుంది. ఎలాంటి కోరిక ఏదైనా సరే మీ కోరిక ఉండేటటువంటిది ధర్మబద్ధంగా ఉండేలా చూసుకోండి. అప్పుడే తొందరగా నెరవేరుతుంది. మీరు కోరుకున్న మనిషి అయినా, డబ్బు అయినా, లేదంటే మీరు పరీక్షల్లో ఎగ్జామ్స్ రాస్తున్నా, లేదంటే అప్పులు తీరిపోవాలన్నా, అప్పు కావాలన్నా, ఎలాంటి కోరికైనా సరే, ఎలాంటి సమస్యకైనా సరే అమ్మవారు తప్పకుండా ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపిస్తారు. నమ్మకంతో చేయండి. వారాహి అమ్మవారు తప్పకుండా కృపా కరుణ అనేది కలిగి సంతోషంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేచన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.